నమస్కారం. నా పేరు జీకే ఈరన్న. తెలంగాణ రైతు సంఘం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి CCI కొనుగోలు జిల్లాలో 2 చోట్ల కొనుగోలు అయితే ఉన్నాయి. అందులో భాగంగా అల్లంపూర్ చౌరస్తాలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో గత వారం రోజుల నుంచి కొనుగోలు సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఒక ఎకరాకు రైతు నుంచి ఎకరాకు 12 క్వింటాల దిగుబడి కొనుగోలు చేస్తామని చెప్పేసి ఒక 4 రోజుల నుంచి ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే నిన్న అనుకోకుండా ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేందుకు ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల రైతులు చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అధికారులు చెప్తున్నటువంటిది ఇక్కడ దిగుబడి లేదు, యావరేజ్గా ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది తప్పుడు నిర్ణయం. అధికారులను తక్కువ పట్టించేందుకు కొంతమంది కార్పొరేట్ శక్తులు దీన్ని తప్పించాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే వర్షాల వల్ల అనుకున్నటువంటి దిగుబడి రాకపోవడంతో పాటుగా మళ్ళీ పంట నాణ్యత కూడా తగ్గింది. ఈరోజు ప్రభుత్వ అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రైతు మరింత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించి ఎకరాకు 12 క్వింటాల దిగుబడిని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకుండా ఇంకా 7 క్వింటాల మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వంతో ఆలోచనలతో ప్రభుత్వం తీసుకెళ్ళిన పోతే కనుక మొత్తం పత్తి రైతులను జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్తి రైతులను సమీకరించి ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల యొక్క ఆలోచనను గుర్తులో పెట్టుకొని వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా తేమ శాతం కూడా 14-15 వస్తున్నాయని చెప్పేసి కూడా పంటలో ధరలో కోత విధిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాతావరణం సహకరించినప్పుడు కూడా ప్రభుత్వం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పత్తిలో 13-14% తేమ వచ్చినప్పటికీ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.